ఆసరాకు విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే ఆసరాకు 1,480 కోట్లు విడుదలయ్యాయి. జగనన్న విద్యా దీవెన కింద 502 కోట్లు విడుదల చేశారు. మిగిలిన పథకాలకు కూడా నిధులు విడుదల కానున్నాయి. 2-3 రోజుల్లో నిధుల విడుదలను పూర్తి చేయనుంది ప్రభుత్వం. టీడీపీ ఫిర్యాదుతో పోలింగ్ కు ముందు నిధుల విడుదలను నిలిపేసింది ఈసీ. పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఎటూ తేల్చలేదు. ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే. సమయం ముగియటంతో పోలింగ్ కు ముందు నిధులు విడుదల కాలేదు. పోలింగ్ ముగియటంతో నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. సో చూసారు కదా, ఏపీలో మొత్తం 6 పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, రైతు మనకి ఇన్పుట్ సబ్సిడీ, అలా 6 పథకాలకు సంబంధించి ఇప్పుడే మనకి జమ అవుతున్నాయన్నమాట డబ్బులు. సో ఆల్రెడీ జమ అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈరోజు చేయూతకు సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. నిన్న ఆసరాకు సంబంధించి కొంతమందికి డబ్బులు అయితే వేశారు. సో ఎట్టకేలకు మొత్తం మీద వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి నిధులు అయితే విడుదల అవుతున్నాయి. ఈబీసీ నేస్తం డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. సో మొత్తం ఈరోజు కొంతమందికి అయితే జమ అవుతాయి అనమాట. సో నిన్న సాయంత్రం కొంతమందికి అయితే వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీకి సంబంధించి కొంతమందికి అయితే జమ చేశారన్నమాట జగన్ గారు. సో ఈరోజు చేయూతకు సంబంధించి కొంతమందికి అయితే జమ చేస్తూ ఉన్నారు. సో ఇక నుంచి ఈ పథకాలకు సంబంధించి మొత్తం నిధులన్నీ కూడా మొత్తం అయితే జమ కాబోతున్నాయని మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.